హలో ఎవ్రీవన్. నేత చీర కడితే అమ్మవారు ఇంత అందంగా ఉంటారా అని చెప్పని ఈ చీర కట్టాక నాకు అర్థమైంది. నిజంగానే బొమ్మలా ఉన్నారు అమ్మవారు. ఇది నేను గాయత్రి డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. హ్యాండ్లూమ్ శారీ, నార్మల్ శారీ. అంటే పట్టు చీరలు కడితేనే బాగుంటారు అనుకున్నాను, కానీ నేత చీర కట్టినా కూడా ఇంత ముద్దుగా అమ్మవారు ఉంటారు అనిపించింది నాకైతేను. మీరు వీడియోలో చూసినట్టుగా శారీ అంతా ఓపెన్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకుని చిన్న చిన్నగా కుర్చీలంటూ పళ్ళుకు కొంచెం దగ్గర వరకు హ్యాపీగా పెట్టుకుని వాటిని మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ క్లిప్తో సెక్యూర్ చేసేసామంటే చెప్పిన మాట అంటే చక్కగా కుర్చీలన్నీ ఒక పద్ధతిగా ఉన్నట్టు ఉంటాయి. రోజు ఒక్కొక్క వెరైటీ షేర్ చేస్తాను కదా, 2-3 సార్లు నుంచి, అంటే ఎలా వెరైటీగా కట్టచ్చని. ఈరోజు ఇంకొక వెరైటీతో చాలా సింపుల్, ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అటు సైడ్ 2 పెట్టేసుకున్నాక పళ్ళు సైడ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కుర్చీలన్నీ చిన్నగా పెట్టేసుకుని అక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేస్తే కనుక చక్కగా పళ్ళు అంతా, నేను బ్లౌజ్ తీయలేదు అందుకని పింక్ మంచిగా పైన ఓణి కింద వేయచ్చు అన్నట్టుగా ఉంచానమాట. ఇలా అంతా రెడీ చేసుకున్నాక అమ్మవారికి మంచిగా చాలా సింపుల్గా కట్టేయచ్చు. 99% నేను సాటిస్ఫై చేశాను. ఒకళ్ళిద్దరు మాత్రం స్టీల్ బిందె పెట్టకూడదు అది అని చెప్తున్నారు. పోన్లే, వాళ్ళు కూడా నా మంచి కోసమే చెప్పారు కదా. నా దగ్గర ఉన్న ఇత్తడి బిందెలు, ఇత్తడి చెంబులు ఏ ఉంటే వాటిని తీసుకొచ్చి అరేంజ్ చేశాను మొత్తానికి. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను, కుదిరితే రాగి బింది, ఇత్తడి బింది, స్టీల్ బింది కూడా పెట్టి కట్టిన వాళ్ళని కూడా చూశాను. అది ఏమో స్టీల్ వాటిలో కూడా మనం నైవేద్యం వండుతాం, ఇంకా నాన్ స్టిక్లో వండుతాం, నైవేద్యాలు పెడుతూ ఉంటాము. అంటే ఎవరు చూసే ధోరణి బట్టి వాళ్ళకు ఉంటుందని అర్థమైంది. సరే, ఇవాళ ట్రై చేద్దాము. ఎందుకంటే ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ఇత్తడు కూడా ఇలా చిన్న చిన్నగా అమర్చుకున్నా కూడా మంచిగా రెడీ చేసుకుంటారని చెప్పని బిందె వెనకాల నుంచి తీసుకొచ్చి మధ్యలో పిన్ పెట్టేస్తే ఎంత బుట్టలా వచ్చిందంటే అసలు. చేతులు కూడా ఇవి క్లాత్ అనమాట, క్లాత్తో కుట్టినవి. జస్ట్ మనం వెనకాల స్టిక్ పెట్టాం కదా, పైన ఒక చిన్న ఎలాస్టిక్ ఉంటుంది, వాటికి తగిలించేసి సరిపోతుంది అనమాట. తర్వాత మిగతా ఆభరణాలు అవన్నీ వేసేసుకుని అమ్మవారిని మంచిగా కూర్చోబెడితే ఇంత ముద్దుగా బాల త్రిపుర సుందరులాగా అనిపించారు ఈరోజైతే నాకు. ఇంత అంటే ఒక మామూలు శారీ ఇంత అందంగా ఉంటుందా అమ్మవారికి అని అయితే నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందంటే మీకు కూడా షేర్ చేయాలి తప్పకుండా అనిపించింది. ఎందుకంటే రేపే శ్రావణ శుక్రవారం కొంతమంది చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఈ చిన్న సింపుల్గా ఉండే శారీ డ్రేపింగ్ అర్థమవుతుంది, బాగుంటుందని చెప్పని ఎలక్ట్రిక్ దీపాలు కూడా నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను, 10-12 ఏళ్ల నుంచి. పూజ గదిలో లైట్ వేసుకోకుండా ఉంటామా మనం? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఏం కదా, అవి కూడా క్లాత్తో కుట్టిన దండలు, ఏది ప్లాస్టిక్ కాదు. సో మీకు తెలియదని చెప్పి తెలియని వాళ్ళ కోసం అని చెప్పని ఇంకొకసారి చెప్తున్నాను. ఇది నేను ఈరోజు కట్టిన అమ్మవారికి కట్టిన విధానం అనమాట. మీకు కూడా నచ్చుతుందని చెప్పని షేర్ చేస్తున్నాను. నిజంగా అమ్మవారు ముద్దుగా ఉన్నారు కదా. మా పెరట్లో పూసిన కలువలతో కూడా అమ్మవారిని అలంకరించాను. ఓం శ్రీమాత్రే నమః.